ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో చూసుకోలేదు మామా. నిన్ను ఇడ్లీ తినమన్నాను, నా వేలు కొరకమన్నానా? నొప్పిగా ఉందా మామా? ఉండదా మరి? నీ పళ్ళు చూడు, షార్క్ పళ్ళల్లా షార్ప్గా ఉన్నాయి. సారీ మామా. ఆ వేలిలా ఇవ్వు. అలా నోటితో ఊదితే నొప్పి పోదు సీత. మరెలా పోతుంది? పళ్లతో చేసిన గాయం పెదవులతోనే పోతుంది. అంటే చిన్న ముద్దు దీనికి మందు. ఓ ఇదంతా తమరి నటనా? నేను అడిగినందుకైనా ఓ ముద్దు పెట్టొచ్చు కదా. నాకు ఇడ్లీ పెట్టి నీకు ముద్దు అడుగుతున్నావా మామా? ఇడ్లీకి చట్నీ రుచి, మరి నాకు నీ ముద్దు రుచి. త్వరగా పెట్టు. మహా వాళ్ళ సరసాలు చూడు. అర్చన ఆ చండాలం చూడలేకే ఇటు తిరిగి నిలబడ్డాను. పట్ట పగలు అది హాల్లో చి మరీ తెగించేస్తున్నారు మహా. ఇంకెన్నాళ్ళులే వాళ్ళ సరసం, ఎల్లుండి విరసం అవుతుంది. ఈవినింగ్ త్వరగా ఇంటికి వస్తాను, రెడీగా ఉండు. బయటికి వెళ్దాం. తీసుకో మామా. నా చేతికి ఇవ్వాల్సింది నాప్కిన్ కాదు బంగారం, నీ చీర కొంగు. సీత, సీత, ఏమైంది సీత? ఎందుకు అరిచావు? బల్లి మీద పడింది అత్తమ్మా. ఎక్కడ పడింది? నా కుడి భుజం మీద పడింది. బల్లే కదా పడింది, దానికెందుకు అలా భయపడతావు సీత? అలా పడకూడదు బాబు, అరిష్టం. అసలుకే సీత భయపడుతుంది, అరిష్టం అది ఇది అని మీరు మరింత భయపెట్టకండి. బల్లి మీద పడితే ఏమవుతుంది? అదే మీ జంటకు దిష్టి తగిలింది బాబు. ఉండండి, దిష్టి తీస్తాను. ఇప్పుడు ఆ దిష్టంతా ఎందుకు? ఏం కాదు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. బాయ్. రామ్, కాసేపు ఆగు బాబు. కొన్ని పాటించాలి. నరదిష్టి అస్సలు మంచిది కాదు. నీ ఫోన్ రింగ్ అవుతుందన్నా. ఎవరో చూడరా. ఏదో కొత్త నెంబర్ అన్నా. ఇలా ఇవ్వు. ఇదిగోనా.
హలో, ఎవరో? నేను మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. మీరా మేడం? చెప్పండి. ఈ నెంబర్ ఎవరిది మేడం? నా సిస్టర్ అర్చనది. తను ఎప్పుడు నా పక్కనే ఉంటుంది. అవునా మేడం? చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు. నీతో పని పడింది నాగు. చెప్పండి మేడం. ఎవరి కాలు చేతులైనా తీయాలా? కాదు, ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత మర్డర్ చేయాలి. ఆడపిల్లని చంపాలా? ఏ చంపలేవా? అది చాలా ఈజీ అంటున్నాను మేడం. ఆ అమ్మాయి పేరు సీత. తన ఫోటో నీకు పంపిస్తాను. దాన్ని ఎప్పుడు కిడ్నాప్ చెయ్యాలో, ఎప్పుడు మర్డర్ చేయాలో తర్వాత నీకు ఇదే నెంబర్ నుండి కాల్ చేసి చెప్తాను. నువ్వు నీ గ్యాంగ్ రెడీగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి మిస్ అవ్వకూడదు. ఈ నాగు అంటే నల్ల త్రాచు లెక్క మేడం. నా నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఆ సీత ఫోటో పంపించండి. ఎప్పుడు చంపాలో చెప్పండి. మీ గురించి ఎవ్వరికీ డౌట్ రాకుండా ముగించేస్తాను. ఓకే, పని అవ్వగానే నీకు పెద్ద మొత్తంలో డబ్బు పంపిస్తాను. నాకు చెప్పారు కదా. మీ పని అయిపోయిందనుకోండి మేడం. కానీ నా గురించి మీకు తెలుసు కదా. ఇచ్చిన పని ఎంత పర్ఫెక్ట్గా చేస్తానో అంతే పర్ఫెక్ట్గా డబ్బులు కూడా తీసుకుంటాను. డబ్బు విషయంలో నేను ఎప్పుడైనా తేడా చేశానా? ఎప్పుడూ తేడా రాలేదు. కానీ నేను చెప్పాల్సింది కూడా చెప్పాలి కదా మేడం. పని విషయంలో నువ్వు ఎంత పర్ఫెక్టో డబ్బు విషయంలో కూడా నేను అంతే పర్ఫెక్ట్. ఇక నుంచి నీతో నేను మాట్లాడాలన్నా, నాతో నువ్వు మాట్లాడాలన్నా ఈ నెంబరే వాడదాం. నా నెంబర్కి కాల్ చేయొద్దు. సరే మేడం. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సీత ఫోటో పంపించి తనని ఎప్పుడు కిడ్నాప్ చేయాలో, తనని ఎప్పుడు మర్డర్ చేయాలో కూడా చెప్పండి. ఉంటాను మేడం. ఈసారి సీత విషయంలో చాలా గట్టిగా స్కెచ్ వేశావు మహా. దాని పరలోక ప్రయాణం తప్పదనిపిస్తోంది. తప్పించడం ఆ దేవుడి తరం కూడా కాదు. చెప్పాను కదా, గ్రహాలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని. ఆ విషయం సీత పెట్టిన అఖండ దీపం ఆరిపోయినప్పుడే అర్థమైపోయింది మహా. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నీ ఫోనుండగా నా ఫోన్తో ఆ నాగుగాడికి ఎందుకు ఫోన్ చేశావు? డౌట్ వచ్చి అడుగుతున్నావా, క్లారిటీ కోసం అడుగుతున్నావా? ఆహా, నీ మీద డౌట్ ఏంటి మహా? క్లారిటీ కోసమే అడుగుతున్నాను. నా ఫోన్ అయితే కంపెనీ కాల్స్ చాలా వస్తుంటాయి. ఆ కాల్స్ మధ్యలో నాగుతో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేను. అదే నీ ఫోన్ అనుకో, నీకు పెద్దగా వేరే కాల్స్ ఏవి రావు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.